హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ రోజు వచ్చేసి ఎండ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. ఫుల్ చెమట పట్టేస్తుంది అనమాట. అంటే ఫ్యాన్ పెడితే నాకు సౌండ్ రాదు కదా అని చెప్పేసి నేను ఫ్యాన్ కట్ చేశాను. ఫ్యాన్ పెట్టుకోలేదు. అస్సలు చాలా ఎండ అండి. మార్నింగ్ వచ్చేసి 11 ఆ టైం కల్లా ఇంట్లో పని అంతా చేసేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి నాకు స్టిచ్చింగ్ ఉంటుంది కదా, 11 గంటలకి నేను 2 బ్లౌజులు కట్ చేసుకున్నాను. 1:30 అలా అయ్యేసరికి, అంటే లైనింగ్ బ్లౌజులు కదా, 1:30, 1:20 ఆ టైంకి అట్లా నాకు 2 బ్లౌజులు కుట్టేసుకోవడం అయిపోయింది. అసలు విషయం ఏంటంటే, నేను 1:30 భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి హ్యాండ్ వర్క్ అది చేసుకున్నాను అనుకోండి. అట్లా ఒక అరగంట సేపు సెల్ చూసుకున్నాను. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను 2 గంటల నుంచి 3 గంటల లోపు నేను, అంటే ఇలాంటి ఎండలో ఏదో ఒక లిక్విడ్ తీసుకుంటాను. మ్యాక్సిమం ఏంటంటే నేను వచ్చేసి స్ప్రైట్ కానీ లిమ్కా కానీ, నాకు రెండే ఇష్టం అండి. స్ప్రైట్ లేకపోతే లిమ్కా, రెండే తాగుతాను. ఒకవేళ మ్యాక్సిమం అయితే స్ప్రైట్ అవాయిడ్ చేస్తాను, కానీ లిమ్కా అయితే మాత్రం చాలా ఇష్టం. అది తెచ్చుకుని మాత్రం ఫ్రిడ్జ్లో ఓ బాటిల్ పెట్టుకుని ఒక్కొక్క హాఫ్ గ్లాస్ అలా అట్లా తాగుతూ ఉంటాను. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ సమ్మర్కి వచ్చేసరికి మనకి అస్సలు డ్రింక్ అనేది అవాయిడ్ చేయడమే మంచిది. బయట వచ్చేసి అంటే మరీ కొంచెం తప్పకైతే తాగాలి, కానీ ఒకవేళ తీసుకున్నా ఒక 2 days 3 daysకి ఒక్కొక్క గ్లాస్ తీసుకోవాలి. కానీ రోజు మనం డ్రింక్ తాగడం అన్నది మన ఆరోగ్యానికి మంచిది కాదని నేను అనుకుంటాను. అసలు విషయం ఏంటంటే, డే బై డే వచ్చేసి మనం ఒక లిక్విడ్ తీసుకోవాలి. నేను వచ్చేసి ఇవి నల్ల సబ్జాలండి. మీకు తెలుసు కదా, నల్ల సబ్జాలు కొంచెం నల్ల నువ్వుల టైప్లో ఉంటాయి. దాన్ని వచ్చేసి నేను ఒక భోజనం చేసేటప్పుడు 2 ఆ టైంకి, నేను 2 గంటల ఆ టైంకి వచ్చేసి ఒక గ్లాసు వాటర్లో నేను నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2:40 అంతా అయిపోతుంది టైము. బాగా నానిపోయాయండి, బాగా ఉబ్బిపోయాయి అనమాట, చాలా ఉబ్బిపోయాయి. నేను ఈ బాటిల్లో ఎందుకు వేసానంటే మీకు చెప్తానమాట. ఇప్పుడు ఏంటంటే, ఒక నిమ్మకాయని కట్ చేద్దాము. అంటే నేను తాగే లిక్విడ్ నేను ఏం తీసుకుంటానన్నది మీకు చూపిస్తాను. మీకు తెలియదు అని కాదు, నేను ఏం తాగుతాను అనేది నేను మీకు చూపిస్తున్నాను. మాకేంటంటే ఈ లిక్విడ్లో ఏంటంటే, చక్కగా ఫ్రిడ్జ్లో మనకి ఐస్ ముక్కలు ఉంటాయి కదా, అవి తీసుకుని వాటితో లిక్విడ్ తయారు చేస్తే మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది. కాకపోతే మాకు థైరాయిడ్ అనేది ఇక్కడ సంబంధించి ఉంటుంది కాబట్టి ఐస్ వాటర్ అనేది మేము యూజ్ చేయకూడదు. ఎవరిష్టం వాళ్ళది తాగొచ్చు, కానీ నేనైతే ఇదివరకైతే తాగేసేదాన్ని. అంటే మనం రుచికి చూసుకుంటాం తప్ప ఆరోగ్యం ఇది వరకు పట్టించుకోం కదా. ఇప్పుడైతే ముఖ్యంగా ఆరోగ్యం గురించి చూసుకుంటున్నాను కాబట్టి వాటర్ అనేది, ఫ్రిడ్జ్ వాటర్ మొత్తం అవాయిడ్ చేసేసాము. మా ఫ్రిడ్జ్లో వచ్చేసి అసలు వాటర్ అనేదే ఉండదు. మా పాప వస్తే మాత్రం ఒక బాటిల్ పెట్టుకుంటుంది అంతే. మేమైతే కనుక ఏం తాగుతామని అనుకుంటున్నారా, పాట్ అండి, కుండ ఉంటుంది కదా, ఆ కుండ కొంచెం ఈశాన్య మూల నేను చిన్న కుండ పెట్టుకుంటాను అనమాట. ఇసుక వేసుకుని ఆ కుండ పెట్టుకుంటాను, ఆ వాటర్ తాగుతాను అనమాట. అసలు ఏంటంటే, ఈ థైరాయిడ్ వల్ల అసలు యూజ్ చేయకండి, ఐస్ వాటర్ అస్సలు తాగొద్దు. ఇప్పుడు ఏంటంటే, ఆ వాటర్ నేను ఒక గ్లాస్ వాటర్ని ఇందులో వేసుకుని ఒక 2 స్పూన్లు వేసానులేండి, సబ్జాలు వేసాను అనమాట. వేసి ఒక 1 hour అయిపోతుంది. 1 hour కూడా అవసరం లేదు, ఒక 10 minutesకే నానిపోతాయి ఇవి వచ్చేసి. వేసి ఇలా నానబెట్టాను. ఇప్పుడు ఏంటంటే, ఇది చూడండి, ఇదేంటంటే, ఈ బాటిల్ ఏంటంటే మొన్న గ్లూకోజ్ తీసుకున్నాం కదా, అప్పుడు ఈ బాటిల్ ఫ్రీగా ఇచ్చారనమాట. అంటే మనం ఏ లిక్విడ్ అయినా ఇందులో వేసుకుని కొంచెం కొంచెంగా తాగడానికి అని చెప్పేసి బాగుంది ఇది. కానీ నేను ఇంకోలా వాడుతున్నాను దీన్ని. ఇందులో నానబెట్టేసాను. ఇప్పుడు ఏంటంటే, మన ఇష్టం, పులుపు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక లెమన్ అంతా ఇందులో పిండేసుకోవాలన్నమాట. ఇలా పిండేస్తాము. మనకు వచ్చేసి పెద్ద సైజు నిమ్మకాయ ఉంటే కనుక, ఎల్లో కలర్లో బాగా పండిపోయి ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ అయితే ఒక హాఫ్ సరిపోతుంది. అంటే ఇది ఒక్క గ్లాసే అనమాట. గ్లాస్ వాటర్లో నేను 2 స్పూన్ వచ్చేసి సబ్జాలు వేసాను. నేనైతే మాత్రం ఒక హాఫే తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం గ్యాస్ట్రిక్ కూడా ఉంది. మరీ ఎక్కువగా పులుపు నేను వాడకూడదండి, అందుకని చెప్పేసి నేను హాఫే తీసుకున్నాను. అంటే నేను ఎలా తాగుతానన్నది మీకు చూపిస్తున్నాను. మీ ఇష్టం, మీ టేస్ట్ని బట్టి మీరు చేసుకోండి. అంటే ఇట్లా తాగితే ఇది మంచిది సమ్మర్లో అని చెప్పడం కోసమే నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి
పటికి బెల్లం. మేమండి షుగర్ అసలు వాడం, ఎందుకంటే మా వారికి వచ్చి లైట్గా షుగర్ ఉంది, నేను కూడా వాడను ఎక్కువగా. మేమైతే ఇంకా పటికి బెల్లం వాడతాము. నెక్స్ట్ వచ్చేసి బెల్లం వాడతాం, నాకు బెల్లం కూడా ఇష్టమే. ఈ పటికి బెల్లాన్ని నేను ఎట్లా పెట్టుకుంటాను, ఇదేంటంటే ఇప్పుడు ఈ పటికి బెల్లాన్ని నేను ఇలా మిక్సీలో వేసేసుకున్నాను అనమాట. అంటే ఉదయం కాఫీలోను, నేను ఎక్కువ కాఫీ తాగుతాను, మా వారు వచ్చి టీ తాగుతారు అనమాట. ఇట్లా పటికి బెల్లాన్ని నేను ఇలా మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఎక్కువ తీపి కావాలనుకోండి ఒక 2 స్పూన్లు వేసుకోండి. నేను ఎక్కువ స్వీట్ వేయట్లేదు, నేనైతే ఒక అర వేసాను, ఇంకొక ఫుల్ స్పూన్ వేసాను అనుకోండి. అట్లా వేసిన తర్వాత కొంచెం లైట్గా వేసుకుంటే సాల్ట్ చాలా టేస్ట్ ఉంటుంది, కొద్దిగా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ బాటిల్లో ఎందుకు వేసాను అనుకుంటున్నారా, ఇది ఇలా ఉంది కదా, దీన్ని వచ్చేసి ఇట్లా మిక్స్ చేయాలన్నమాట. ఇట్లా మిక్స్ చేస్తే మనం ఎట్లానో మనం ఏంటది పటికి బెల్లం వచ్చేసి పౌడర్ చేస్తాం కదా, తొందరగా మిక్స్ అయిపోతుందిలేండి. ఇలా చేసిన తర్వాత ఒక్క 1 మినిట్ అయితే సరిపోతుంది. నిజంగా అండి చెప్తున్నాను, మనం బయటవి ఫ్యాషన్ కోసం లిమ్కాలు తాగుతాము, ఇంకా స్ప్రైట్స్ అని, ఇంకా చాలా మంది వేరే వేరే డ్రింక్లు ఇష్టపడుతూ ఉంటారు. అవి అప్పటి వరకే టేస్టీగా ఉంటాయి, అది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా తేడా చేస్తుంది, మీకు కూడా తెలుసు అది. కాకపోతే ఈ సమ్మర్ కనీసం ఈ 4 నెలలైనా మనం ఇటువంటి డే బై డే ఇలా ఒక రోజు. నెక్స్ట్ వచ్చేసి తెల్ల సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి ఉడకపెట్టుకుని పటికి బెల్లం వేసుకుని తింటే నిజంగా ఉంటుందండి, ఎనర్జీ వస్తుంది. అంతేకాదండి, మనకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి సగ్గుబియ్యం ఉడకబెట్టుకుని చక్కగా మనం తాగేమనుకోండి, అది కొంచెం సేమియాలో వేసుకుంటాం కదా, సేమియా పాయసంలో వేసుకుంటాం కదా చిన్న సగ్గు బియ్యం, అవి ఉడకబెట్టేసేసి మనం ఈ పటికి బెల్లం పౌడర్ ఉంటుంది కదా, దీన్ని యాడ్ చేసి తింటే నిజంగా చాలా ప్రోటీన్స్ ఉంటాయి అందులో వచ్చేసి. ఒకసారి నాకు బ్లడ్ శాతం బాగా పడిపోయింది అనమాట. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నీకు బ్లడ్ లేదమ్మా, నువ్వు 3 పూట్ల సగ్గు బియ్యం పంచదార వేసుకుని నీ ఇష్టం వేసుకుని 3 పూటలు అలా రోజు 3 days 4 days అలా తాగమన్నారు. 5 days వచ్చిన తర్వాత ఆయన డాక్టర్ గారు వచ్చిన తర్వాత చూస్తే చాలా రికవర్ అయిందమ్మా, నీకు మంచి ఎనర్జీ వస్తుంది, బ్లడ్ కూడా మనకి బ్లడ్ శాతం పెరుగుతుందని చెప్పారు డాక్టర్ గారు వచ్చి. అది చాలా మంచిదండి. ఒక రోజు సగ్గు బియ్యం జావ తాగండి, ఒక రోజు వచ్చేసి నల్ల సబ్జాలు, ఒక రోజు వచ్చేసి గ్లూకోజ్ మనకి ఉంటుంది కదా, గ్లూకోజ్ ప్యాకెట్లో ఉంటుంది, ఇలా బాటిల్లో ఉంటుంది. గ్లూకోజ్ని మనం బార్లీ ఉంటుంది కదా, బార్లీ శుభ్రంగా మనం వేడి నీళ్ళ వేడి చేస్తే ఎక్కువ మరిగేంత అవసరం ఉండదు. ఒక 2 minutes 3 minutes మనకి మరిగిపోతే బార్లీ, ఆ బార్లీలో గ్లూకోజ్ తాగితే మంచి ఎనర్జీ వస్తుందండి. అలాగని చెప్పేసి బార్లీ రోజు తాగకూడదు, ఎందుకంటే కాళ్ళు అవి లాగేస్తూ ఉంటాయి అనమాట. అది మీ హెల్త్ని బట్టి మీరు క్యారీ చేసుకోండి, ఏ ఐటమ్స్ మనకు పడుతుందో, ఏ లిక్విడ్ మనకి పనిచేస్తుంది అన్నది చూసుకోండి. ఈ రోజు అయితే మాత్రం నేను ఇది చూపిస్తున్నాను, అంటే నేను ఇది తాగుతాను ఇప్పుడు. రేపు వచ్చేసి నేను ఇంకొక లిక్విడ్ తాగుతాను అనమాట. తర్వాత వచ్చేసి ఒక రోజు లిమ్కా తీసుకుంటాను, మొత్తం లిమ్కాని అవాయిడ్ చేయను, నాకు ఇష్టం కదా, అందుకని చెప్పేసి లిమ్కా అయితే మాత్రం ఉంటుంది. పైగా ఏంటంటే ఎవరైనా మనకి ఫ్రెండ్స్ వస్తుంటారు కదా, బట్టలు అవి తెస్తుంటారు, అంటే నేను మిషన్ కుడతాను కదా, ఎవరొకరు ఫ్రెండ్స్ వస్తుంటారు, అలాంటి వాళ్ళకి మనం ఇది ఇచ్చిన అంటే దీని విలువ తెలిస్తే తాగుతారు. కానీ ఒక్కొక్కళ్ళు ఏంటంటే మాకు వద్దండి అనేసి అంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను లిమ్కా ఇస్తూ ఉంటాను. అందుకని చెప్పేసి నేను లిమ్కా స్పేర్గా పెట్టుకుంటాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే మా బాబుకి మా పాపకు కూడా హాస్టల్కి ఈ పటికి బెల్లం పౌడర్, ఈ సగ్గుబి నల్ల సబ్జాలు కూడా నేను బాటిల్లో వేసి సీసాలో వేసి ఇచ్చాను వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటే మమ్మీ మాకు కుదరట్లేదు మమ్మీ అంటున్నారు. అంటే హాస్టల్లో వాళ్ళకి మ్యాక్సిమం కుదరదులేండి. కాకపోతే నేనేమన్నానంటే మిగతా ఐటమ్స్ కుదరకపోవచ్చు, కానీ ఈ సగ్గుబియ్యం అనేది మనం బాటిల్లో వాటర్ వేసుకుంటాం కదా, అందులో ఒక స్పూన్ వేసేసుకుని ఒక పటికి బెల్లం కొద్దిగా వేసేసుకుంటే సరిపోద్ది. కానీ మనంత శ్రద్ధ మన పిల్లలకు ఉండదు కదా, నేను చెప్తూ ఉంటాను, కానీ వాళ్ళు శ్రద్ధ అనేది ఉండాలండి ఎవరైనాని. ఇప్పుడు వచ్చేసి మిక్స్ చేసేసాను ఇలా అనమాట. ఇదండి,
ఇది చూడండి వచ్చేసి అట్లా అనమాట. ఇది వచ్చేసి నిజంగా ఇది తాగితే ఎంత చలవ చేస్తుందంటే ప్రతి ఐటెం కంటే ఈ నల్ల సబ్జాలు మాత్రం చాలా చలవ చేస్తాయి. ఇప్పుడు నేను తాగుతాను చూడండి. చాలా బాగున్నాయి నిజంగా. ఇది మన బాడీకి ఎంత చలవ చేస్తుందండి. నేను ఎందుకు ఎక్కువగా తాగుతానంటే నేను ఎక్కువగా మిషన్ కుడతాను కదా. మార్నింగ్ వచ్చేసి 2 బ్లౌజులు, తర్వాత ఒక 3 నుంచి 5 వరకు స్టిచ్చింగ్ చేస్తాను. తర్వాత 5 నుంచి ఇంట్లో పని చేసుకోవడము, 6 అట్లా దీపం పెట్టుకోవడము. అట్లా నా టైం టేబుల్ వచ్చేసి మీకు చెప్తున్నాను అనమాట. ఇట్లా ఈ టైం టేబుల్ ప్రకారం నేను ఫాలో అవుతూ ఉంటాను. మీరు పడుకోరా అనుకుంటారు, నేను అసలు పడుకోనండి మధ్యాహ్నం టైంలో అయితే. అంటే బద్ధకం వచ్చేస్తుంది. ఒక అరగంట సేపు అలా పడుకుని మాత్రం సెల్ చూసుకుంటాను. మరీ బొత్తిగా అలా పని చేసేస్తానని చెప్పను, కానీ భోజనం చేసిన తర్వాత మాత్రం ఒక అరగంట సేపు సెల్ చూసుకుంటాను. ఫ్రెండ్స్ మాట్లాడడము, మా అమ్మ వాళ్ళు మాట్లాడడము, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ నేను మిషన్ కుట్టుకుని మళ్ళీ నేను తీసుకున్న వీడియోస్ అన్నీ కూడా నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. అవన్నీ కూడా మా వారు బయటకు వెళ్ళిపోయిన టైంలో ఇవన్నీ ఎడిటింగ్ అది పెట్టుకుంటాను. వాళ్ళు ఉండగా ఎడిటింగ్ పెట్టుకోవడాలు, వీడియోలు తీసుకోవడాలు అంటే మగవాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు కదండి. అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మా వారు ఏది చేసినా ఓకే, బాగానే ఒప్పుకుంటారు, ఎంకరేజ్ చేస్తారు. కానీ ఆయన కొంచెం ఇష్టం ఉండదు. అలా అని చెప్పేసి మనం వాళ్ళు ఎదుర్కొంటే ఇలాంటివన్నీ చేయకూడదు. అందుకని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళాక నేను ఇవన్నీ చేసుకుంటాను అనమాట. అది విషయం. ఈ లిక్విడ్ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం మీకు తెలుసు, కానీ నేను ఈ టైంలో నేను సమ్మర్లో ఇది తాగుతానని మాత్రం చెప్తున్నాను అనమాట. ఓకే, సరే అండి. ఇప్పుడు వచ్చేసి నేను మిషన్ ఎక్కేస్తాను. ఒక 2 బ్లౌజులు ఉన్నాయి, అవి కుట్టేసిన తర్వాత నేను మళ్ళీ వాక్ చేయాలి. పైకి వెళ్ళి ఒక 20 నిమిషాలు వాకింగ్ చేసేస్తే తర్వాత మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టుకుని అట్లా ఈరోజు డే అయిపోతుంది. మా వారు వచ్చేస్తారు, ఇంకా అదంతా అయిపోతుంది అనమాట. ఇంతటితో ఈ వీడియోని కేవలం ఇది మీకు చూపించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా చేస్తుంది. బయట డ్రింక్స్ కంటే ఇది చాలా బెస్ట్ అనే చెప్పాలి. అదండి నా వీడియోని తప్పకుండా మీరు చూడండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదండి విషయం అయితే. మీరు తప్పకుండా నా వీడియోని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్.